మనకు మరి ఒక అద్భుతమైన సోమవారం అనేది వచ్చిందండి. ఎందుకంటే మండే అనే దాన్ని మనకు వీక్‌కి స్టార్టింగ్ అంటే వారానికి ఆరంభ రోజుగా మనకు జనరల్‌గా భావిస్తారు. ఎందుకంటే ఆదివారం, శనివారం, ఆదివారాల్ని వీకెండ్ అంటే మనకి సెలవు రోజులుగా పరిగణిస్తూ వీక్ స్టార్టింగ్ డే ఫస్ట్ డేని సోమవారాన్ని మనకొచ్చేసి ఆరంభ దినంగా మనకు జనరల్‌గా పరిగణించడం అనేది జరుగుతుంది. సో, అటువంటి ఒక అద్భుతమైన సోమవారం ఆ భగవంతుడు మనందరికీ ఇచ్చినందుకు ఎందుకంటే ఇచ్చినాడంటే అర్థమేమి? ఈరోజు మనందరం గూడా నిద్ర లేచామంటే అర్థమేంటి? మనందరికీ గూడా మనకు ఇంకా భగవంతుని దగ్గరికి చేరలేదు. భగవంతుడు దీవిస్తున్నాడని అర్థం. అంటే ఒకరోజు మనకు ప్రసాదించినట్లే లెక్క. సో, కాబట్టి అటువంటి భగవంతునికి గూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనం ఈరోజు సెషన్‌ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో, డియర్ లీడర్స్ అందరూ కూడా మనకి టోటల్ ప్రతి ఒక్కరు కూడా భూమి పైన పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేస్తారు అంటే, వాళ్ళ మనకు జీవితాన్ని గడపడానికి, వాళ్ళ మనకొచ్చేసి ఇంటిని, కుటుంబాన్ని గడపడానికి ఏదైనా సరే ఒక ఉద్యోగమో, వ్యాపారమో, లేదంటే పనో, కూలో ఏదో ఒకటి చేసుకుంటూ వారు జీవనము సాగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మనం ఏం చేస్తాం అంటే, ముందుగా పుట్టినప్పటి నుంచి మనకు ముందుగా బాగా నూరిపోశారు. తల్లిదండ్రులే కాదు, ఈ సమాజమే కాదు, ఈ మీడియాలే కాదు, గవర్నమెంట్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి. బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి. బాగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి. ఇక్కడితోనే బాగా చదువుకోండి, ఒక మంచి పొలిటీషియన్ అవ్వండి. బాగా చదువుకోండి, ఒక ఎమ్మెల్యే అవ్వండి. బాగా చదువుకోండి, ఒక మంత్రి అవ్వండి. బాగా చదువుకోండి, ఒక ముఖ్యమంత్రి అవ్వండి. ఎవరు చెప్పలే. బాగా చదువుకోండి. ఒక బిజినెస్ మ్యాన్ అవ్వండి. బాగా చదువుకోండి. మీ ఊళ్ళోకెల్లా రిచ్ పర్సన్ అవ్వండి. బాగా చదువుకోండి. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వండి. బాగా చదువుకోండి. దేశమే గర్వకారణంగా భావించే ఒక అద్భుతమైన ఇండస్ట్రీని నెలకొల్పండి. బిజినెస్ మ్యాన్ అవ్వండి. డబ్బు సంపాదించండి. రిచెస్ట్ పర్సన్ అవ్వండి. అని ఏ పాఠశాలలను బోధించలే. కేవలం మనకేం చెప్పారు? బాగా చదువుకోండి. మంచి ఉద్యోగం వస్తుంది. బాగా చదువుకోండి. మంచి ఉద్యోగం వస్తుంది. బాగా చదువుకోండి. మంచి ఉద్యోగం వస్తుంది. అదే మైండ్ సెట్‌తోనే అదే మైండ్ సెట్‌తోనే మనము దాదాపుగా 20, 25 నుంచి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల పాటు గడిపిన తరువాత మనకి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు, కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవి 2 రాని వారు చివరికి ప్రయత్నం చేసి ఏదో ఒక వృత్తిలోనో, ఏదో ఒక పనిలోనో మనకు ఏదో ఒక వ్యాపారంలోనో ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకోవడమో జరుగుతోంది. మరి ఇటువంటి సందర్భాలలో భుక్తి కోసం ఏదో ఒక పని చేయడం అంటూ తప్పదు. భుక్తి కోసం ఏదో ఒక పని చేయడం అంటూ తప్పదు. కానీ ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి కూడా అవసరాలే కాకుండా, కుటుంబ అవసరాలే కాకుండా, కుటుంబానికి సంబంధించిన కలలు, డ్రీమ్స్ కూడా అనేది ఉంటాయి. మరి ఆ డ్రీమ్స్‌ని సాధించడానికి ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఖచ్చితంగా చేయాలి. ఇందాక హెచ్‌జీ రావు గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. దీన్ని మనం ఎవరితో అన్వయించొచ్చంటే, ఎందుకండి నాకు ఉద్యోగం ఉంది గదండీ! నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నానండి. నాకు టైం ఉండట్లేదండి. పర్వాలేదండి జీవితం అంటే సర్దుకుపోవడమే గదా! సర్దుకుపోతామండి. తప్పదు. ఖర్చులున్నాయండి లేవని లేదు. ఖర్చులేమో ఉన్నాయి. అవును పిల్లలకి ఇంకా మంచి చదువులు చదివించాలనుంది. లేదంటే మంచి కాలేజ్‌లో చదివించాలనుంది. కానీ అంత స్థోమత లేదు. తప్పదండి కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గదా! సర్దుబాటు చేసుకుంటాం. ఈ మైండ్ సెట్‌తో చాలా మంది ఉంటారు డియర్ లీడర్స్. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? అంటే ఒక గద్దలాగా ముక్కుని బద్దలు కొట్టుకొని రెక్కలు అన్నీ గూడా చీల్చేసుకొని మనకి ఉండాల్సిన అవసరం లేదండి. నిజంగా ఫిజికల్‌గా అటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ మైండ్ సెట్‌ని మార్చుకొని మీ ఆలోచన సరళిని మీ ఆలోచన సరళి ఏదైతే ఉందో, మీ దృక్పథం ఏమైతే ఉందో, మీరు వాటిని మార్చుకుని, ఒక మార్పుతోటి న్యూ యంగ్ బిజినెస్‌లో మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసినట్లయితే డియర్ లీడర్స్, ఆ గద్ద మళ్ళీ కొత్త రెక్కలొచ్చి అద్భుతంగా ఎగిరినట్లుగా
మీ కుటుంబ అవసరాలే కాకుండా మీ కుటుంబానికి సంబంధించిన కోరికలు కూడా డ్రీమ్స్, ఫైనాన్షియల్ డ్రీమ్స్, ప్రాపర్టీ పరంగా డ్రీమ్స్, వెహికల్ పరంగా డ్రీమ్స్, ఒక మంచి ఇంటి పరంగా డ్రీమ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ పరంగా డ్రీమ్స్, లేదా హౌస్ లేదంటే మనకు ఒక ఫామ్ హౌస్ పరంగా ఏదైనా డ్రీమ్స్ ఉంటే అది, జ్యువెలరీ పరంగా డ్రీమ్స్, ప్రతి ఒక్క డ్రీమ్‌ని మీరు ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. సో, అటువంటి ఒక అద్భుతమైన విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇందాక సార్ చెప్పారు. మీరు ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎల్‌ఎన్‌యులో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఎల్‌ఎన్‌యు లయన్స్ న్యూయంగ్ యూనివర్సిటీ. ఎల్‌ఎన్‌యు లయన్స్ న్యూయంగ్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయారు. ఈరోజు జూమ్‌లో ఉన్నారు మీరు అంటే మీరు యూనివర్సిటీలో జాయిన్ అయిపోయినట్లే. మరి ఈ లయన్స్ న్యూయంగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇందులో జాయిన్ అయిన తర్వాత కేవలం జాయిన్ అవ్వడమే కాకుండా ప్రతిరోజు జరిగే జూమ్ సెషన్స్‌లో మనకి కాన్సంట్రేషన్‌తో వింటూ ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నవి ఒక డైరీ తీసుకొని డైరీలో నోట్ చేసుకుంటూ వాటిని నిజ జీవితంలో మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకున్న మార్పు ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. డియర్ లీడర్స్, వెల్కమ్ టు లయన్స్ న్యూయంగ్ యూనివర్సిటీ. మరి ఇక్కడ న్యూయంగ్‌లో ఎటువంటి అవకాశం ఉంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే అందరికీ సమాన అవకాశాన్ని న్యూయంగ్ అనేది కల్పిస్తోంది. కుల, మత, ప్రాంత, లింగ, వర్ణ భేదాలనేది లేకుండా అందరికీ కూడా సమానమైన అవకాశం అనేది న్యూయంగ్ ఆపర్చునిటీలో ఉంది. మరి ఇటువంటి ఆపర్చునిటీలో ఆల్రెడీ ఈ లయన్స్ న్యూయంగ్ యూనివర్సిటీ ద్వారా లబ్ధి పొంది అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముందున్నారు. అందులో నేను కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మరైతే అందరూ ఇదే విధంగా విజయం సాధిస్తున్నారా? న్యూయంగ్‌లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యే ముందు, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏ ఉద్దేశ్యంతో స్టార్ట్ చేశారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోందా? ఏ ఆశలతో, ఏ కొంగొత్త ఆశలతో మీరు న్యూయంగ్ బిజినెస్‌లోకి అడుగెట్టారో మరి ఆ ఆశలు నెరవేరుతున్నాయా? అందరికీ నెరవేరుతున్నాయా? కొందరికే నెరవేరుతున్నాయా? అందరూ విజయం సాధిస్తున్నారా? కొందరే విజయం సాధిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి డియర్ లీడర్స్. మీరు, మీరు అంటే గ్రూప్ కాదండి. ఇండివిడ్యువల్. నువ్వు స్పష్టంగా చెప్పాలంటే నువ్వు. నువ్వు అనుకున్న విజయాన్ని సాధించావా? సారీ సింగులర్ యూజ్ చేస్తున్నందుకు బట్ తప్పదు. మీరు అంటే మన గ్రూప్‌ని కలిపేసుకుంటాం. ఇక్కడ బిజినెస్ మీన్స్ మన బిజినెస్ కాదు. నా బిజినెస్. నా సక్సెస్. నా విజయం. నా కష్టం. నేను కష్టపడాలి. ఇది నేను, నా, నీ అనేదే కంపల్సరీగా ఉండాలి. అందుకే ఇక్కడ అడుగుతున్నాను. నువ్వు అనుకున్న లక్ష్యాల్ని సాధించావా? ఏ ఉద్దేశ్యంతో బిజినెస్‌లోకొచ్చావో, ఏ ఆశలతో బిజినెస్‌లోకొచ్చావో, ఆ ఆశలు ఆల్రెడీ పూర్తయ్యాయా? అవ్వలేదా? ఎందుకవ్వలేదు? కొంతమందే విజయం సాధించారా? ఎందుకు నేను సాధించలేదు అనేది ప్రశ్నించుకోండి డియర్ లీడర్స్. ఆ కొంతమంది విజయం సాధించిన వాళ్ళు చేసిందేమిటి? నేను చేయనిదేమిటి? ఒక విషయం మనకు జీవిత కాలంలో చూసుకున్నట్లయితే ఒకే రకంగా ఉంటుంది. అంటే మనం ఒకే రకంగా ప్రయత్నిస్తున్నాము. ఒకే రకమైన ఫలితాలొస్తున్నాయి. ఒకే రకంగా ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాం. ఫస్ట్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం. ఒకే రకంగా ప్రయత్నించాము. ఒకే రకమైన ఫలితాలొచ్చాయి. మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాం. అదే విధంగా గతంలో లాగానే ప్రయత్నించాం. అదే ఫలితాలొచ్చాయి. మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాం. తర్వాత అక్కడ కూడా సేమ్ టు సేమ్ ప్రయత్నించాం. మళ్ళీ అదే ఫలితాలొచ్చాయి. మీరు విజయం సాధించాలంటే సేమ్ టు సేమ్ చేస్తే కాదు. దానికి డిఫరెంట్‌గా చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీరు గుర్తించాలి.
మీరు గతంలో విజయం సాధించలేదు, ఇక్కడ సాధించలేదు అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం పని చేశారో సేమ్ టు సేమ్ ఇక్కడ ఫాలో అవుతున్నారు. అలా కాకుండా ఇక్కడ విజయం సాధించిన వాళ్ళెవరున్నారు? మన కళ్ళెదురుగా న్యూ యంగ్‌లో డబుల్ డైమండ్ అయిన వాళ్ళెవరున్నారు? మన కళ్ళెదురుగా న్యూ యంగ్‌లో డైమండ్ అయిన ఉన్నారు? మన కళ్ళెదురుగా న్యూ యంగ్‌లో ప్లాటినం అయిన వాళ్ళెవరున్నారు? గోల్డ్ అయిన వాళ్ళెవరున్నారు? రూబీ అయిన వాళ్ళెవరున్నారు? సిల్వర్ అయిన వాళ్ళెవరున్నారు? మరి వాళ్ళు ఎలా అవ్వగలిగారు? నేనెందుకు అవ్వలేకపోయాను? ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది డియర్ లీడర్స్. సమస్యేంటో గుర్తించాలి. కారణాలేంటో గుర్తించాలి. తర్వాత ఏం చేయాలి? పరిష్కారాలు కనుక్కోవాలి. పరిష్కారం అనేది ఏంటి? మీరు మీ యాక్టివ్ సీనియర్‌తో, యాక్టివ్ అప్‌లైన్‌తో కూర్చొని డిస్కస్ చేయాలి. అందుబాటులో ఉంటే కూర్చొని డిస్కస్ చేయాలి. లేదా జూమ్‌లో కనెక్ట్ అయ్యి డిస్కస్ చేయాలి. లేదా వీడియో కాల్‌లో డిస్కస్ చేయాలి. లేదా ఆడియో కాల్‌లో డిస్కస్ చేయాలి. మొత్తానికి మాట్లాడాలి. డిస్కస్ చేయాలి. సో, ఇక్కడ మనం ఖచ్చితంగా వాటిని మనము గుర్తించిన తరువాత విషయాల్ని ఏంటని గుర్తించిన తరువాత, మీరు పెన్ను, పేపర్ తీసుకొని రాసుకోవాలి. గతంలో నేను ఎలా ఇతర అవకాశాల్లో వ్యవహరించాను? ఎలా నేను బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాను? ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను? విజయం సాధించిన వాళ్ళు ఆల్రెడీ అద్భుతమైన ర్యాంకులు సాధించి మంచి ఆదాయ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? ఏం చేసి సాధించారు? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వీడియోస్ అనేది మళ్ళీ ఇంకొక్కసారి చూడండి. అచీవర్ స్టాక్ సంబంధించిన వీడియోస్ అనేది ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్‌ని యూట్యూబ్ ద్వారా మీరు మరొక్కసారి చూడండి. ఒక్కొక్క అచీవర్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏం చేశారు? ఏం చేసి సాధించారు? ఇప్పటికి గుర్తుంది నాకు సుజాత గారు ఇంట్లో కూర్చొని అందరికి గూడా అంటే పిల్లలు, భర్త పిల్లలు పాఠశాలకి, స్కూల్‌కి లేదా కాలేజ్‌కి తర్వాత భర్త వాళ్ళ ఆఫీస్‌కో, జాబ్‌కో వెళ్ళిన తర్వాత ఆవిడ అందరికీ కూడా ఫోన్‌లు చేస్తూ ఎవ్రీ డే ఈరోజు లేదు అనకుండా అందరికి ఫోన్‌లు చేస్తూ జూమ్ మీటింగ్‌లకి అటెండ్ చేయిస్తూ నేను 3 స్టార్ అవ్వగలిగాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆయనకి నేను డబ్బు సాయం చేయగలిగాను. డబ్బు ఇవ్వగలిగాను. నేను సంపాదించి ఇవ్వగలిగాను అని చెప్పేసి ఆవిడ షేర్ చేసుకుని నాకు ఈ రోజుకి గుర్తుంది. అలాగా మీరెందుకు విజయం సాధించలేకపోయారు? లేదా ఆల్రెడీ విజయం సాధించిన వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మరొక్కసారి వినండి. అందరూ అచీవర్స్‌వి గూడా అవైలబుల్ ఉంటాయి. యూట్యూబ్‌లో మరొక్కసారి వినండి. వాళ్ళేం చేశారు? నోట్ డౌన్ చేయండి. డియర్ లీడర్స్ నోట్ డౌన్ చేయండి. వాళ్ళు ఏం చేశారు? ఎలా చేశారనే పాయింట్స్‌ని నోట్ డౌన్ చేయండి. నోట్ డౌన్ చేసిన తర్వాత మీరు కారణాలన్నీ రాసుకున్న తర్వాత మరి దానికి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంప్లిమెంట్ అంటే గతంలో మీరు చేసిన పద్ధతిలో కాకుండా ఒక మార్పు అనేది మీ విధానంలో తీసుకురావాల్సిన అవసరం ఉందనేది గుర్తించండి. మార్పు అనేది ఇంపార్టెంట్. మార్పు లేదు అంటే మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు. మార్పు చెందాలి. ఆలోచన విధానంలో మార్పు చెందాలి. మన దృక్పథంలో మార్పు చెందాలి. మనము వాడే ఆయుధాల్లో గూడా మార్పు. ఆయుధాలంటే మనకేం ఫిజికల్ ఆయుధాలు కాదండి. వర్బల్. అంటే మన వెపన్స్ ఏంటి? జూమ్ మీటింగ్ మన వెపన్. ప్లాన్ ప్రెజెంటేషన్ మన వెపన్ ఇలాంటివి. ఇందాక మన హెచ్‌జీరావు గారు చెప్పిన ఎగ్జాంపుల్‌లో కూడా ఒక వయసు ముసలిదయిపోయిన తర్వాత ఒక గద్ద మనకు దాని జవసత్వాలన్నీ ఉడిగిపోయి పైకి సరిగా ఎగరడం చేతకాక గోళ్ళన్నీ కూడా మొద్దుబారిపోయి, ముక్కు మొద్దుబారిపోయి, అది వేటాడలేక, ఆహారాన్ని సంపాదించుకోలేక, ఒక విత్ చివరి స్టేజ్‌లో చనిపోతానేమో అన్న స్టేజ్‌లో ఉన్న స్టేజ్ నుంచి, లేదు నేను మళ్ళీ జీవితాన్ని పొందాలి, నేను ఇంకా జీవితాన్ని ఆస్వాదించాలి, నేనింకా విజయం సాధించాలి అని చెప్పేసి ఒక దృక్పథం, పాజిటివ్ దృక్పథంతో తన ఈకలన్నీ పీకేసుకుని, గోళ్ళన్నీ రక్కేసుకుని, గోళ్ళన్నిటిని గూడా పగలగొట్టేసుకొని, ముక్కుని పగలగొట్టేసుకొని, 6 నెలల పాటు ఏకాకిలాగా ఏ కొండల్లో, కోనల్లో, రాళ్ళ మధ్యలో గడిపి మరి కొత్త రెక్కలు, కొత్త గోర్లు, కొత్త ముక్కు సాధించుకుని అంటే మార్పు చెంది గుర్తించండి డియర్ లీడర్స్. మార్పుని ఆహ్వానించి, మార్పు చెంది
ఆ తరువాత కూడా దశాబ్దాల పాటు మళ్ళీ జీవితాన్ని జీవించగలుగుతోందంటే మరి దానికున్న మెదడెంత, దానికున్న ఆలోచన స్థాయి ఎంత, మరి మనిషిగా మనకున్న మెదడు యొక్క కెపాసిటీ ఎంత, దాని సామర్థ్యం ఎంత, మన ఆలోచన స్థాయి ఎంత, మన చదువెంత? ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి డియర్ లీడర్స్. మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? మరి ఎలాంటి మార్పులనేది మనం చేసుకొని రావాల్సిన అవసరం ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అటువంటివి కారణాలు ఎవరికి వారు కనుగొనాలి. ఎవరికి వారు ఆ మార్పుల్ని నేను ఏమేం మార్పులు తెచ్చుకోవాలని చెప్పేసి మీరు రాసుకోవాలి. రాసుకున్న వాటిని మీరు మీ జీవితంలోకి తీసుకురావాలి. ఇంప్లిమెంట్ చేయాలి. అయితే కొన్ని మార్పుల్ని నేను నా తరఫున సూచించబోతున్నాను. మీకు ఇవి ఇంపార్టెంట్ అని అనుకున్నట్లయితే మీరు వాటిని నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఒక డైరీ, నోట్‌బుక్ లేదా పెన్ను మీకు అందుబాటులో ఉంటే మీరు నోట్ డౌన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎటువంటి మార్పుల్ని మనము ఆహ్వానించాలి. పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే, న్యూ యంగ్‌లో విజయం సాధించాలంటే, మీరు కూడా ఒక సిల్వర్ అవ్వాలంటే, మీరు కూడా ఒక రూబీ అవ్వాలంటే, మీరు కూడా ఒక గోల్డ్ అవ్వాలంటే, ప్లాటినం అవ్వాలంటే, డైమండ్ అవ్వాలంటే, లయన్ ప్రసాద్ గారిలాగా డబుల్ డైమండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? అవి ఎటువంటి మార్పులు మనం తీసుకురావాలి అన్నది నేను చెప్తున్నాను. మొట్టమొదటిది నంబర్ 1 చిరునవ్వు. డియర్ లీడర్స్, మొట్టమొదటిది చిరునవ్వు. ఏంటిది ఖాదర్ గారు ఏదో పెద్ద పాయింట్ చెప్తారనుకుంటే చిరునవ్వు అంటున్నారేంటి అని అనుకుంటున్నారేమో. ఇట్ ఈస్ వెరీ పవర్‌ఫుల్ డియర్ లీడర్స్. వెరీ పవర్‌ఫుల్. ఇంతవరకు న్యూ యంగ్ పరంగా, న్యూ యంగ్ ఫ్యామిలీలో, న్యూ యంగ్ కంపెనీలో, న్యూ యంగ్ బిజినెస్‌లో, లయన్స్ టీమ్‌లో జరిగిన ఎన్నో ఈవెంట్స్ అనేది మనము చూసాం. ఫోటోస్ చూసాం. ఎన్నో వీడియోస్ చూసాం. ఎన్నో ఈవెంట్స్ చూసాం. అక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించండి డియర్ లీడర్స్. నేను ఈరోజు ఉదాహరిస్తున్నాను. బహుశా మీరు దాన్ని గుర్తించారో లేదో నాకు కూడా తెలీదు. మీరు ఏ ఫోటోలో అయినా చూడండి, ఏ వీడియోలో అయినా చూడండి, ఏ ఫంక్షన్‌లో అయినా చూడండి, ఏ ప్రోగ్రామ్‌లో అయినా చూడండి, ఒక్కసారి లయన్ ప్రసాద్ గారి ముఖార విందాన్ని ఒక్కసారి గమనించండి. చిరునవ్వు చెక్కు చెదరదు. ప్రతి ఈవెంట్‌లో, ప్రతి ప్రోగ్రామ్‌లో ఎలా చిరునవ్వుతో ఆయన మొహం ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి డియర్ లీడర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడికేదో మొత్తం అంతా గూడా మనకు కూలిపోయినట్లు, కాలిపోయినట్లు, మొత్తం అంతా ఇంక నాశనం అయిపోయినట్లు, రేపేదో భూమి బద్దలైపోతున్నట్లుగా మొహమంతా చిరాకుగా, చీకాకుగా గంట్లు పెట్టుకొని మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికో, కొత్త వ్యక్తిని కలవడానికో వెళ్తే అటువైపు నుంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి రావు. చిరునవ్వు చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. ఎంత చిన్నది అని మీరు అనుకుంటున్నారో అంతటి పవర్‌ఫుల్ ఇది. రైట్ డౌన్ చిరునవ్వు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వుని మెయింటైన్ చేయండి. చిరునవ్వుతో పలకరించండి. చిరునవ్వుని ఆస్వాదించండి. చిరునవ్వుని ఆస్వాదించండి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఒస్తాయి. మీరెప్పుడైతే చిరునవ్వు చిందిస్తారో అవతలి వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తి కూడా మీకు జవాబుగా చిరునవ్వు నవ్వితే ఇద్దరి మధ్యలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మనకు వస్తాయి. మీరు చెప్పే ప్రెజెంటేషన్, మీరు చెప్పే ప్రొడక్ట్ గురించి గాని, ప్లాన్ గురించి గాని, బిజినెస్ గురించి గాని చెప్పే ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో అది అత్యంత సూటిగా, అత్యంత వేగంగా, అత్యంత నేరుగా వారి మెదడుకి తద్వారా వాళ్ళ హృదయానికి కూడా చేరే అవకాశం అనేది ఉంటుంది. సబ్జెక్ట్ మెదడుకు చేరుతుంది. కానీ చిరునవ్వు ద్వారా చిరునవ్వు ఆ నాలెడ్జ్‌ని హృదయం దాకా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అది హృదయంలోకి చేరుతుందో ఖచ్చితంగా అది వచ్చేసి ఫలించడానికి అవకాశం ఉంటుంది డియర్ లీడర్స్. కాబట్టి పాయింట్ నంబర్ 1 చిరునవ్వు. పాయింట్ నంబర్ 2 రాసుకున్నారనుకుంటాను. పాయింట్ నంబర్ 2 ఎల్లప్పుడూ మంచిని ఆశించండి. పాయింట్ నంబర్ 2 రాసుకోండి. ఎల్లప్పుడూ మంచిని ఆశించండి.
సో దీన్ని గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే డియర్ లీడర్స్, మంచి అనేది పాజిటివ్ థింగ్, చెడు అన్నది నెగెటివ్ థింగ్. ఎప్పుడైతే మీరు మంచిని ఆశిస్తుంటారో, మంచిని ఆస్వాదిస్తుంటారో, ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ అనేది, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మొత్తం మీ గాలి నుంచి తల దాకా ఆశాంతం మీకొచ్చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ప్రవహిస్తూ ఉంటాయి. ఉదయాన్నే లేచారు, ఈరోజు మంచి జరగాలని ఆశించండి. ఈరోజు బాగుండాలని ఆశించండి. బయటికి పని మీద వెళ్తున్నారు, వెళ్తున్న పని జరగాలని ఆశించండి. న్యూ యంగ్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, అక్కడ ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ అవ్వాలని, ప్రొడక్ట్ కొనాలని ఆశించండి. రాత్రి పడుకుంటున్నారు, మంచి నిద్ర పట్టాలని ఆశించండి. ఎప్పుడు మంచినే మైండ్‌లో, మంచినే మైండ్‌లో పెట్టుకుంటూ ఉండండి. పైన తథాస్తు దేవతలు తిరుగుతుంటారు. మీరు ఏదైతే మంచిని ఆశిస్తున్నారో, ఆ మంచిని తథాస్తు అని పైనుంచి అన్నారనుకోండి, ఆ మంచి మీ జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుంది డియర్ లీడర్స్. కాబట్టి ఎప్పుడూ మంచిని ఆశిస్తూ ఉండండి. మంచినే ఆశించండి. మంచినే ఆశించండి. ప్రతి ఒక్కరి గురించి మంచే ఆశించండి. మీతో ఉన్నవాళ్ళు, మీతో లేని వాళ్ళు, ఎవరైనా సరే మీ ఎదురుగా వచ్చారు, వారి గురించి కూడా మంచిగా ఆశించండి. ఈ వ్యక్తి జీవితం బాగుండాలి. ఆశించండి. ఆశించడంలో ఏముంది? డబ్బు ఖర్చు కాదు గదా! మైండ్ సెట్. మైండ్‌లో ఆలోచనే. ఎల్లప్పుడూ ఇలా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆలోచిస్తూ ఉంటే, మీకు వచ్చే ఫలితాలు గూడా అదే విధంగా మంచి ఫలితాలు వచ్చేనేది అవకాశానికి ఉంటుంది డియర్ లీడర్స్. మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా, మీరు మంచిని ఆశించండి. ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ మీతో పాటు జాయిన్ అయినా, అవ్వకపోయినా వారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పేసి ఆశించండి. సో, మైండ్ సెట్ అనేది ఈ విధంగా మీరుంచుకుంటే ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీకుంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి. పాయింట్ నంబర్ 3. ఇతరులతో మర్యాదగా వ్యవహరించండి. పాయింట్ నంబర్ 3, ఇతరులతో మర్యాదగా వ్యవహరించండి. సారీ. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, మనకొచ్చేసి మన టీమ్‌లోనే అని కాదండి. నేను చెప్తున్నది కేవలం మన న్యూయింగ్ టీమ్‌లోనే అని కాదు. బయట కూడా ఎక్కడైనా ఏ వ్యవహారం దగ్గరైనా కూడా మీరు మర్యాదగానే వ్యవహరించండి. ప్రతి సందర్భంలోనూ మర్యాదగానే వ్యవహరించండి. అంతేకాదు ఇక్కడ మనకేం జరుగుతున్నాయంటే చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడు మనకి అప్‌లైన్, డౌన్‌లైన్ గాని, లైఫ్ లైన్ గాని, ఎవరైనా సరే అప్‌లైన్ గాని, డౌన్‌లైన్ గాని, ఫ్రెండ్స్ గాని మీరు ఏం జేస్తున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. ఇప్పుడేదో తాత్కాలిక సమస్యలున్నాయి. ప్రొడక్ట్ టైంకి రాలేదు. ప్రోమో పడలేదు. మీ అప్‌లైన్ చేతిలో ఉందా? లేదు కదా! ప్రోమో పడలేదంటే అది కంపెనీ మేనేజ్‌మెంట్‌లో, సాఫ్ట్‌వేర్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందో? లేదా అక్కడ ఏమన్నా ఇబ్బందుందో? అసలు ప్రోమో పడలేదన్నది డేట్ అసలు అయ్యిందో లేదో? వారానికొకసారి పడుతుంది. అసలు ఆ వారం అయ్యిందో లేదో? వారం పూర్తయిందో లేదో? ఇవేవి చూసుకోకుండా ప్రొడక్ట్ రాలేదు. అప్లైని పీడిచ్చి పిప్పి చేసేస్తున్నారు. నిజం వాస్తవం. నెల నుంచి కూడా మనం చెప్తున్నాం. లయన్ సార్ చెప్తున్నారు. నేను చెప్తున్నాను. మీటింగ్స్‌లో చెప్తున్నాం. ఏమని? ప్రొడక్ట్ అనేది మనకు ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే గత నెల 5వ తేదీనే మనకు ఐఎన్ఆర్‌లోకి వెళ్ళాలా అని చెప్పేసి కంపెనీ నిర్ణయం వల్ల ప్రొడక్ట్ ఓల్డ్ ప్యాకింగ్ అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టాప్ చేయడం వల్ల, ఎలాగో కొత్త ప్యాకింగ్‌లోకెళ్తున్నాం గదా అని, సో, అక్కడ మనకు ప్రొడక్ట్ అనేది మనకి సప్లైలో కొరత ఏర్పడింది. అదే సందర్భంలో ఏం జరిగింది అంటే, ఈ 70% ఆప్షన్ అనేది వెళ్ళిపోతుందనే ఉద్దేశ్యంతో మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో టోటల్‌గా విచ్చలవిడిగా వ్యవహారం దాన్ని విచ్చలవిడి మనం కానీ, వీర విహారం చేశారు. అద్భుతమైన ఒక డైలీ 10-20 లక్షల వ్యాపారం జరుగుతుందేమో అనుకుంటే, 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 వరకు కూడా తీసుకెళ్లారు. డైలీ బిజినెస్. దీనివల్ల కొరత ఎక్కువైపోయింది. అంతే తప్ప మీ అప్‌లైన్‌ది తప్పు లేదు. మీ అప్‌లైన్ కారణం కాదు. మీకు ప్రొడక్ట్ రాకపోవడానికి మీ అప్‌లైన్ కారణం కాదు.
మీ అప్లైన్ ఎటువంటి పరిస్థితుల్లో కారణం కాదు. అక్కడి నుంచి సప్లై రావడమే మనకు తక్కువ వచ్చాయి. ఎస్. ఈ విషయం మనకొచ్చేసి ఇంకా కొంతకాలం పాటు ఉంటుంది. ఒక 2, 3 వారాలు. ఈ 2, 3 వారాల్లో పరిస్థితులు సరిదిద్దుకుంటాయి. అందరికీ కూడా మనకు సప్లై అనేది మనకి ఎంత అవసరమైతే అంత సప్లై కూడా మనకు వచ్చేస్తుంది. అంతలోగానే మనం ఏం చేయాలి? అప్లైన్‌ని పీడించి మనకి ఇబ్బంది పెట్టి, వ్యవహారం మాట్లాడే తీరు మనం వాటిని చేసుకొని, మీ సంబంధాలని చెడగొట్టుకుంటే, సమస్య తాత్కాలికం. సమస్య తీరిపోయిన తరువాత కూడా మీ బంధాలు చెడిపోయిన బంధాలు అలాగే చెడిపోయే ఉంటాయి తప్ప, మరి ఇంకొక్కసారి మంచి బంధాలుగా మారవు. కాబట్టి డియర్ లీడర్స్, మర్యాదగా వ్యవహరించండి. చాలా ఇంపార్టెంట్. మీ మధ్య సంబంధాలనేది ఏవైతే ఉన్నాయో, అవి బలపడేలా ఉండాలి గానీ, మీ సంభాషణలు బలపడేలా ఉండాలే కానీ, మీ మధ్య బంధాలు బలహీనపడేలా ఉండరాదు. సమస్యలు తాత్కాలికం, శాశ్వతం కాదు. తాత్కాలికం. కానీ బంధం శాశ్వతం. ఆళ్ళు మీ పక్కింటోళ్ళయ్యుండొచ్చు, మీ ఎదురింటోళ్ళయ్యుండొచ్చు, మీ పక్క వీధి వాళ్ళయ్యుండొచ్చు, మీ ఊరు వాళ్ళయ్యుండొచ్చు, పక్క ఊరు వాళ్ళయ్యుండొచ్చు. మీ బంధం శాశ్వతం. కానీ సమస్య తాత్కాలికం. సో, తాత్కాలిక సమస్య కోసం శాశ్వత సంబంధాలని చెడిపే పరుష పదజాలాలు వాడకండి. మర్యాదగా వ్యవహరించండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ బంధం అనేది మనకెంత గట్టి పడుతుందో, రేపొద్దున ఈ సమస్యలన్నీ అయిపోయి, రీజనల్ ఆఫీసెస్ అన్నీ ఓపెన్ అయిపోయి, కంపెనీనే డైరెక్ట్‌గా ప్రొడక్ట్‌ని 2, 3 రోజుల్లో ప్రతి కస్టమర్‌కి డెలివర్ చేసే స్టేజ్‌కొచ్చినప్పుడు, ఈ బంధాలనేది ఎంతగా ఉపయోగపడతాయంటే, అంతగా ఉపయోగపడతాయి. మీ జీవితంలో ఎదగడానికి, న్యూ యంగ్‌లో సక్సెస్ కావడానికి, న్యూ యంగ్‌లో ఒక డైమండ్ అవ్వడానికి మీకు ఈ బంధాలనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మీ బంధాలని బలహీనపరచుకోవద్దు. మర్యాదగా ప్రవర్తించండి. ఇతరులు ఎవరైనా సరే మీ డౌన్ లైన్, అప్ లైన్, మన కంపెనీలో ఉన్నవాళ్ళు, లైఫ్ లైన్, పారలల్ లైన్, ఏ లైన్ ఎవరైనా సరే అందరితోనూ మర్యాదగా వ్యవహరించండి. చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. పాయింట్ నంబర్ 4. సహనం, ఓపిక. ఓపిక పట్టండి. ఇందాక చెప్పుకున్నట్లుగానే సమస్యలనేది తాత్కాలికం. మరి ఈ తాత్కాలిక సమస్యల కోసం మనం ఏంటంటే కొంచెం సహనంతో మనం వ్యవహరిస్తే, ఓపిక పడితే ఫలితాలనేది ఊహించలేనంత పెద్ద స్థాయిలో, ఊహించలేనంత మనకు పాజిటివ్ స్థాయిలో ఊహించలేనంత మనకొచ్చేసి అద్భుతమైన ఫలితాలనేది రాబోతున్నాయి. అసలు ఇంతటి సంపదని కూడా మీరు ఊహించలేరు. అటువంటి సంపద అనేది మీరు క్రియేట్ చేయబోతున్నారు. ఈ న్యూ యంగ్ బిజినెస్ ప్లాన్ ద్వారా, ఈ న్యూ యంగ్ ప్రొడక్ట్ ద్వారా, క్యూర్సెల్ ప్రొడక్ట్ ద్వారా. మరి ఇంతవరకు జీవితంలో ఇక్కడ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళుంటారు. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది టచ్చే లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. లేదా మనకి ఇందులో 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, అంతకు మించిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఉండవచ్చు. మరైతే ఇక్కడ ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ గతంలో మనం చూసామా? మేబీ చూసి ఉండవచ్చు, చూసి ఉండకపోవచ్చు. ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ అండ్ ప్లాన్ 2 కాంబినేషన్‌లో చూసామా అంటే డౌటే. మరి ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్, ప్లాన్, ఒక అద్భుతమైన టీమ్, లయన్స్ టీమ్ చూసామా? నో. క్లియర్ ఆన్సర్ నో. ప్లాన్ బాగుండాలి, ప్రొడక్ట్ బాగుండాలి, టీమ్ బాగుండాలి, టీమ్ ద్వారా ఇచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని, ఈ టీమ్‌ని నడిపే ఒక నాయకుడు, ఒక అద్భుతమైన నాయకుడై ఉండాలి. అతను పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్నవాడై ఉండాలి. అతడు ఇతరుల మంచిని కోరేవాడై ఉండాలి. అతడు తన డౌన్ లైన్ బాగుపడాలని కోరేవాడై ఉండాలి. ఇటువంటివన్నీ కలిపి ఒకే కాంబినేషన్‌లో ఎప్పుడైనా మనకు దొరికాయా? నో. మరి ఇటువంటి అద్భుతమైన ప్లాన్‌లో వచ్చిన తాత్కాలిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల కొద్దిగా సహనంగా వ్యవహరిస్తే, ప్రొడక్ట్ కొద్దిగా ఓపికగా వ్యవహరిస్తే, ఏదైనా సరే మనం కొద్దిగా ఓపికగా మన పని చేసుకుంటే, ఖచ్చితంగా ఇది మన జీవితంలో మనము ఊహించలేనంత సంపదని మనకి ఇవ్వడానికి అవ్
సిద్ధంగా ఉంది డియర్ లీడర్స్. కొంతకాలం మాత్రమే, ఇంకా కొంతకాలం మాత్రమే మనము ఓపిక వహించాలి, సహనం వహించాలి. కొన్ని సార్లు మనకు ఇష్టం లేనివి జరుగుతుంటాయి. జీవితం అంటేనే అది. ఈ సందర్భంగా నాకొక ఓల్డ్ సాంగ్ గుర్తొస్తుంది. నేనంత పెద్ద సింగర్ కాకపోయినా జస్ట్ వన్ లైనే ఘంటసాల గారి అద్భుతమైన, మాధుర్యమైన గొంతు, ఘంటసాల గారి గొంతులో అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. మనం అనుకున్నాం గదా! అన్నీ జరిగిపోవాలంటే జరగవండి. ఇది అద్భుతమైన సత్యం ఇది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు. మన ఎస్‌వి రంగారావు గారు అందులో యాక్ట్ చేశారు ఆ పాట. నాకు చాలా ఓల్డ్ సాంగ్, నాకు గుర్తు రావడం లేదు సినిమా పేరు గాని, లేదంటే మనకి స్టార్టింగ్ ఆయన మనసుగా తీంతే సంథింగ్ లైక్ దట్. సో, అవి నాకు గుర్తు రావడం లేదు గానీ, ఆ లైన్ మాత్రం నాకు అలాగే గుర్తుండిపోయింది. అది వాస్తవం కూడా. మనం అనుకున్నాం గదా! మనం అనుకున్నట్లే అన్నీ జరగాలంటే జరగవు. మనం అనుకోలేదు గదా! అరె! ఇలా జరిగిందేంటి? ఇలా జరుగుతుందని అనుకోలేదే. జరుగుతాయి. మనకి నచ్చినవి జరుగుతాయి. నచ్చనివి కూడా కొన్ని జీవితంలో జరుగుతాయి. కొంచెం ఓపిక, సహనం అనేది చాలా చాలా అవసరం డియర్ లీడర్స్. దీన్ని గూడా మనము అలవర్చుకోవాలి. విజయం సాధించాలంటే, ఆ విజయం శాశ్వతం అవ్వాలంటే, ఆ విజయం చాలా పెద్దదవ్వాలంటే ఎంతో ఓపికుండాలి. ఒక చిన్న బిజినెస్ పెట్టి ఒక 1 ఇయర్ పాటు నడిపి దాన్ని మూసేద్దాం అనుకుంటే పెద్ద అవసరం లేదు. అదే రిలయన్స్ అంబానీ, ఒక రిలయన్స్ లాంటి ఇండస్ట్రీని మనం స్థాపించాలనుకోండి, ఎన్ని దశాబ్దాల శ్రమ, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు. మరి అటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీని మనము స్థాపించాలంటే ఎంతో కష్టాలుంటాయి. ఎన్నో మనకి ఇష్టం లేనివి జరుగుతుంటాయి. అదే విధంగా ఈ న్యూ యంగ్‌లో కూడా మీరు సాధించాలన్న లక్ష్యం ఒక రూ. 1,00,000, రూ. 2,00,000 అనుకోండి. వెరీ ఈజీ. నో ప్రాబ్లమ్. పెద్ద సమస్యల్ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అదే మీరుంటున్న సిటీలో, మీరుంటున్న ఊర్లో, లేదా మీరుంటున్న ఊరికి దగ్గరగా ఉన్న సిటీలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్, ఒక ఒక హోటల్, లాడ్జ్ లాగా డైలీ ఇన్‌కమ్ వచ్చేలాగా నాకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ నేను సెట్ చేసుకోవాలి. లేదా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి అందులోంచి మంత్లీ రెంట్స్ వచ్చేలాగా నాకు కావాలి. ఒక ఫార్మ్ హౌస్ ఉండాలి. ఒక అద్భుతమైన ఇల్లు ఉండాలి. ఇటువంటి పెద్ద పెద్దవి సాధించాలనుకున్నప్పుడు ఓపిక, సహనం అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. కొన్ని సందర్భాల్లో మనకు ఇష్టం లేనివి జరిగిండవచ్చు గాక, కానీ ఓపిక అనేది అవసరం. పాయింట్ నంబర్ 5. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం. ఇంగ్లీష్‌లో దీన్ని టైమ్ మేనేజ్‌మెంట్ అంటాం. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం. డియర్ లీడర్స్, ఒక సామాన్యుడికైనా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌కైనా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ఒక దేశ ప్రధానమంత్రికైనా, ఎవ్వరికైనా, పెద్ద బిజినెస్ మ్యాన్‌కైనా ఉండేది కేవలం 24 గంటల సమయం మాత్రమే. మరి ఒక టాటా గ్రూప్ చైర్మన్ మనం అనుకుంటే స్వర్గీయ రతన్ టాటా గారు మొన్ననే కాలం చెందారు. స్వర్గీయ రతన్ టాటా గారు 110 కంపెనీలకి ఆయన చైర్మన్. టాటా గ్రూప్‌లో ఎన్ని కంపెనీలున్నాయండి? 110 కంపెనీలు. రిలయన్స్ గ్రూప్, ముఖేష్ అంబానీ గారు ఎన్ని కంపెనీలున్నాయి? విప్రో, ప్రేమ్‌జీ గారు ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి? ఒకసారి చూస్తే మరి అంత పెద్ద బిజినెస్ మాన్స్ అంటున్నాము. అన్నేసి కంపెనీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? వారి దగ్గర ఉన్నది 24 గంటలే. అసలు నా దగ్గర టైమే ఉండట్లేదు. ఏదైనా పని చేద్దామంటే నాకు టైమే ఉండట్లేదు. నాకు కుదరట్లేదు. మరి వాళ్ళకెలా కుదురుతున్నాయి అన్ని కంపెనీలు మెయింటైన్ చేసుకోవడం? ఒక దేశ ప్రధానమంత్రికి ఇన్ని వ్యవహారాలు, ఇన్ని శాఖలు, ఇన్ని విషయాలు, ఎలా కుదురుతున్నాయి? ఒక ముఖ్యమంత్రికి ఎలా కుదురుతున్నాయి? మరి నాకెందుకు టైమే దొరకట్లేదు టైం కేటాయిద్దామంటే? సో, మనము టైమ్‌ని సరిగ్గా మనము మేనేజ్ చేయలేకపోతున్నాము. ఎప్పుడు ఏం చేయాలి? దీనికి మనం ఉదయాన్నే లేచిన తర్వాత జూమ్ సెషన్ ఉంటుంది. మీటింగ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. అందులో అటెండ్ అవ్వాలి. దానికి ఈ టైం వింటూనే హెడ్‌ఫోన్స్ ఉన్నాయి. లేదు ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవాలంటే కూర్చొని మనం నోట్ చేసుకున్నాం.
లేదంటే మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నాం, ప్రయాణంలో సార్ నేను జర్నీలో ఉన్నాను సార్, జూమ్‌కి అటెండ్ కాలేదు సార్. హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనం వినుకుంటూ అటెండ్ కావచ్చుగా? హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ అటెండ్ కావచ్చుగా? జర్నీలో ఉంటే? రకరకాలు. సో, తప్పించుకోవడానికి మార్గాలు వెతక్కండి. కుదుర్చుకోవడానికి మార్గాలు వెతకండి. సో, అలాగా మనకొచ్చేసి ఇక్కడ ఈ టైమ్‌ని వినియోగించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ పని ఏంటుంది? నెక్స్ట్ ఏమిటుంది? ఈ టైం నుంచి ఈ టైంకి నేనేం చేయాలి? ఈ టైంలో ఎవరిని కలవడానికి వెళ్ళాలి? జయశంకర్‌ని ఫోటోస్ చూస్తుంటాను నేను గ్రూప్‌లో. ఎక్కడో ఏదో ఒక ఊరికి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. యెస్, టైమ్‌ని వినియోగించుకుంటున్నారు. మీరావళి గారైతే అసలు ఆయన ఫోను ఆల్‌మోస్ట్ ఆళ్ళందరికంటే ఎక్కువగా వాగుతూ ఉంటుంది మీరావళి గారు. నాకు తెలిసిన వాళ్ళ పేర్లు మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంగా సీఎస్ శ్రీనివాస్ గారు ఆయన జాబ్ చేస్తూ గూడా ఎంత టైం కేటాయిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అండ్ తర్వాత వెంకట్ గారు, లీలా వెంకట్ గారు. గ్రూప్‌లో చూస్తే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మీటింగ్‌లో ఉంటారు. ప్రతిరోజు కనీసం ఒకటి కాదు, కనీసం 4, 5 మీటింగ్‌లో ఉంటారు. అదే విధంగా మన హైదరాబాద్ గ్రూప్, మన నీల నిమ్మల సురేష్ గారి టీమ్‌లో కూడా ఎంతమంది యాక్టివ్ లీడర్స్ అన్ని ఫోటోస్ నేను చూస్తూ ఉంటాను. సో, ఇలా మనం ఈరోజు మన దగ్గర ఉన్న ఈ టైంని మనం సరిగ్గా వినియోగించుకుంటే, రేపటి దినం అద్భుతాలనేది సాధ్యమవ్వడం ఖాయం. ఈరోజు దినం మనము మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతే, రేపటి దినం మనము వెనకబడి ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్. కొందరు వేగంగా ముందుకెళ్ళిపోతున్నారు. కొందరు అక్కడే ఉండిపోతున్నారు. ఈ మార్పులనేది మీరు జీవితంలో చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా మీరు కూడా మళ్ళీ గేర్ వేసుకొని టాప్ గేర్‌లో మళ్ళీ స్పీడ్‌గా మనకి విజయం వైపు మీ పయనమనేది సాగించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సమయాన్ని కిల్ చేసేవి ఏంటంటే, ముఖ్యంగా టెలివిజన్. టెలివిజన్ అనేది, తర్వాత క్రికెట్ మ్యాచెస్ అనేవి, ఆ తర్వాత అన్నిటికంటే ఎక్కువగా మన చేతిలో మనకి ఎంతో ఉపయోగపడే స్మార్ట్ ఫోన్. ఎంతో ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ వల్ల కూడా టైమ్ వేస్ట్ అనేది చాలా అవుతుంది. సోషల్ మీడియాలో పోయాము. రీల్స్ చూస్తూ అన్‌లిమిటెడ్ రీల్స్ చూస్తూనే ఉన్నాం. టైమ్ వేస్ట్. సోషల్ మీడియాలో మీరు రీల్స్ చూడడం అనేది మీ బ్యాడ్ యూసేజ్. అదే రీల్స్ తయారు చేయండి. క్యూర్ సెల్ గురించి రీల్స్ తయారు చేయండి. 15 సెకండ్లు, 20 సెకండ్లు అది ఎంత టైమ్ ఉంటుందో అందులోనే క్యూర్ సెల్ గురించి. ఎప్పుడు గూడా క్యూర్ సెల్ క్యూర్ చేస్తుందని చెప్పకండి. ఈ రీల్స్‌లో గూడా చెప్పకండి. హెల్ప్ చేస్తుంది, సహాయం చేస్తుందని చెప్పండి. డయాబెటిస్ నుంచి మీకు బయటికి రావడానికి సహాయం చేస్తుంది. లేదంటే డయాబెటిస్‌ని మెయింటైన్ చేయడంలో సహాయం చేస్తుంది. క్యాన్సర్ నుంచి బయటికి రావడంలో సహాయం చేస్తుంది. సహాయం, హెల్ప్. క్యూర్ అని ఎక్కడ వాడకండి. ఏ రీల్‌లోనూ వాడకండి. ఏ సోషల్ మీడియాలోనూ వాడకండి. ఆ రకంగా గుడ్ యూసేజ్ ఏంటి? మీరు రీల్స్ అనేది మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడతారా? క్యూర్ సెల్ గురించి పెడతారా? న్యూ యంగ్ గురించి పెడతారా? పెట్టండి. యూట్యూబ్‌లో పెడతారా? పెట్టండి. ఫేస్‌బుక్‌లో పెడతారా? పెట్టండి. ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నాయో మీరు పెట్టండి. అలా దాన్ని సరైన మనకి టైమ్‌ని మీదైన సమయాన్ని, మీదైన టైమ్‌ని అలా మీరు కంటెంట్ క్రియేషన్ కోసం మీరు వాడుకున్నట్లయితే అవి పాజిటివ్ ఫలితాలనేది ఇస్తాయి. మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారో దానిని మార్పు చేసుకోవాల్సిన అవసరం అనేదుంది. మరి కాబట్టి ఎప్పుడైతే ఆ మార్పు చేసుకుంటారో, చూడడం దగ్గర నుంచి తయారు చేయడం దగ్గరికెళ్ళే మార్పనేది ఎప్పుడైతే జరుగుతుందో, ఖచ్చితంగా మీ సక్సెస్‌లో యాక్సెలరేషన్ అనేది వస్తుంది. అంటే స్పీడ్ పెరుగుతుంది. మీ జర్నీ స్పీడ్ అనేది పెరుగుతుంది. లక్ష్యం వైపు, క్రౌన్ అంబాసిడర్ అనే లక్ష్యం వైపు మీ జర్నీ స్పీడ్ అనేది పెరుగుతుంది డియర్ లీడర్స్. కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని పాటించండి. పాయింట్ నంబర్ 6, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించండి. ఏంటి కాదర్ గారు ఇవి కూడా చెప్పాలనా? మాకు తెలవదా? మీరు చెప్తే తప్ప మేము జేయమా? డియర్ లీడర్స్, ఒకటి మనకు చూడండి, మనకి ఎంతటి బిజీగా ఉన్నా ప్రతి మనిషి అన్న తర్వాత మనకు నవరంధ్ర భరితమైన ఈ శరీరం నుంచి దుర్గంధం రావడం అనేది సర్వసాధారణం. కాబట్టి మనకు కంపల్సరీగా మన వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఖచ్చితంగా మనం పాటించాలి.
నోటి నుంచి దుర్వాసన వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా వస్తున్నట్లయితే ఏదైనా మౌత్ ఫ్రెషనర్ అనేది మనకు ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి వెళ్తున్నాం. ప్రొడక్ట్ గురించి చెప్పడానికి వెళ్తున్నాం. అంటే మనం మాట్లాడాలి. మాట్లాడినప్పుడు నోటి నుంచి దుర్గంధం వచ్చినా, మన శరీరం నుంచి చెమట వాసన వచ్చినా, అవతలి వ్యక్తి మైండ్‌లో పైకి చెప్పకపోయినా, మొహం మీద చెప్పకపోయినా, మనసులో వాళ్ళు మీ గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తారు. నెగెటివ్‌గా మీరు రెస్పాండ్ అవుతారు. మీరు చెప్పిన ఏదైతే ఉందో అది ఫలితం సాధించడానికి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డియర్ లీడర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా మీరు వ్యక్తిగత పరిశుభ్రత, స్నానం అనేది, మొహం కడుక్కోవడం అనేది, బ్రష్ చేసుకోవడం అనేది, తర్వాతొచ్చేసి ఏదైతే మౌత్ ఫ్రెషనర్‌ని మెయింటైన్ చేయడం అనేది, ఆ తర్వాత శరీరానికి మనకు స్ప్రే, డియోడ్రెంట్స్ గానీ, మనకి సెంట్స్ కానీ, ఏదైనా గానీ యూజ్ చేయడం అనేది, ఇవి చాలా ఇంపార్టెంటు. ఆకర్షణీయంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆకర్షణీయంగా ఉండడానికి. అంతేగాని మొహమంతా ఏదోలా మనకొచ్చేసి ఆహ్, బాలేదనుకోండి కష్టం. అవతలి వ్యక్తి ఇంప్రెస్ అవ్వడు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది లాస్ట్ ఇంప్రెషన్ డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! కాదండి. లాస్ట్ ఇంప్రెషన్. రెండోసారి కలవడానికే ఛాన్స్ ఇయ్యడు. అయిపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్‌లో ఇంప్రెషన్ పోయిందంటే రెండోసారి కలవడానికి ఛాన్సే ఇయ్యడు. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది లాస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది బాగా గుర్తుపెట్టుకోవాలి. రాసుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది లాస్ట్ ఇంప్రెషన్. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే మీరు వాళ్ళకి మీ వ్యవహారం గాని, మీ మాట తీరు గాని, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం గాని నచ్చేలాగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి. నెక్స్ట్ పాయింట్, వస్త్రధారణ కూడా చాలా ఇంపార్టెంట్. వస్త్రధారణపై కూడా శ్రద్ధ వహించండి. వస్త్రధారణ సరైన వస్త్రాలను ధరించడం అనేది కూడా ఇంపార్టెంట్. సెవెంత్ పాయింట్ వస్త్రధారణ. వస్త్రధారణ అంటే మనకు కొత్త మనకి ఇవే తీసుకోవాలా, కాస్ట్‌లీ బట్టలే కొనాలా, కాస్ట్‌లీ ఇవే తీసుకోవాలని అవసరం లేదు. కానీ క్లీన్ క్లాత్ అంటే పరిశుభ్రమైన బట్టలు ఉండాలి. మాసిపోయిన ఐరన్ అంటే ఇస్త్రీ లేకుండా మనకి మడతలు పడి ఉన్నా అంటే మనం చూడ్డానికి ఏంటంటే మనకు అందంగా ఉన్నారా? లేదంటే ఆకర్షణీయంగా అందానికి, ఆకర్షణీయకి మనకి ఒక మంచి ఒక లైన్ ఉంటుందండి. ఆకర్షణీయంగా ఉండాలి. బ్యూటిఫుల్‌గా 'మహేష్ బాబులాగా' మనం అందంగా ఉండాలి అవసరం లేదు. మనం ఉన్నది క్లాతింగ్ క్లీన్‌గా ఉండి, ఇన్‌షర్టు, టై అవసరాన్ని బట్టి మీరొచ్చేసి అక్కడ బ్లేజరు మీటింగ్‌కెళ్తున్నారా? ఎక్కడెళ్తున్నారు? సూటు ఇవన్నిటి గూడా వస్త్రధారణ అనేది గూడా మీరు సరైన వస్త్రధారణ పాటించడం అనేది చాలా అవసరం. గతంలో మీరు మీ విజయం పెరగలేదు. మీ విజయం చాలా స్లోగా ఉంది. విజయం వైపు మీ ప్రయాణం చాలా స్లోగా ఉంది అంటే ఇటువంటి మార్పులు మీరు చేసుకోండి. గతంలో ఇవి ఇలా మీరు ఉన్నట్లయితే వీటిని చేంజ్ చేసుకొని మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ విజయం వైపు పయనం ఏదైతే ఉందో అది వేగం అందుకునే అవకాశం ఉంది డియర్ లీడర్స్. నెక్స్ట్, ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళతో కలిసినప్పుడు వ్యవహార శైలి. పాయింట్ నంబర్ 8, మన వ్యవహార శైలి సరిగ్గా ఉండాలి. మన వ్యవహార శైలి, ప్రవర్తన 2 కూడా సరిగ్గా ఉండాలి. ఒక కుటుంబంలో వెళ్తున్నాం. కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో మనకి పురుషులుండవచ్చు, స్త్రీలు ఉండవచ్చు. కాబట్టి అక్కడ మన ప్రవర్తన అనేది సరైన ప్రవర్తన ఉండాలి. మహిళల పట్ల గౌరవంగా ఉండాలి. మహిళలు సోదర భావంతో, సోదరీమణి భావంతో చూడాలి. అలా కాకుండా మీ ప్రవర్తన డిఫరెంట్‌గా ఉన్నట్లయితే మీ బిజినెస్‌లో మీరే చంపేసుకున్నట్లవుతుంది. మీ బిజినెస్‌ని మీరే చంపేసుకున్నట్లవుతుంది. కాబట్టి మన వ్యవహార శైలి, మన ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్. నలుగురిలో కలిసినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. ఇవన్నీ కూడా మీ ఎవరికైతే మీరు బిజినెస్ ప్రపోజ్ చేస్తున్నారో, వారు మీతో కలిసి బిజినెస్ చెయ్యాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే అంశాలు. ఇటువంటి వాటిని బట్టే అవతలి వ్యక్తి, ఓహో! ఈ వ్యక్తి ఇలాంటి వాడా? ఇతనితో కలిసి నేను బిజినెస్ ఎలా చేయడం? వద్దు. ఇలాంటి వ్యక్తి వద్దు అనేలా ఉండరాదు మీ ప్రవర్తన. వాహ్! వాట్ ఏ పర్సన్! మన 'రవిచంద్ర' గారి మాటల్లో చెప్పాలంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! వాట్ ఏ పర్సన్! వాహ్! అని అనిపించాలి. ఇటువంటి వ్యక్తితో కదా నేను మనం బిజినెస్ చేయాలి. ఇటువంటి వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తే నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది అని అనిపించాలి.
అలా మన ప్రవర్తన అనేది ఉండాలి. మన వ్యవహార శైలి అనేది ఉండాలి డియర్ లీడర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ పాయింట్. మీపై మీరు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ పైన మీకు నమ్మకం ఉండాలి. చాలా మంది అంటుండగా మనం వింటుంటాం. లేదు సార్, నేను చేయలేనండి. నాతో కాదండి. ఇంతకుముందు ఓ 2, 3 ప్రయత్నం చేశానండి. కానీ నాతో అవ్వలేదండి. నాతో అవ్వదండి. అంటే మీ పైన మీకే నమ్మకం లేదని అర్థం. డియర్ లీడర్స్, ఈరోజు ఇంతవరకు మనకు చూసుకున్నట్లయితే మనిషి జాతి ఆరంభమైన నాటి నుండి ఎన్ని రకాల డెవలప్‌మెంట్స్ జరిగాయన్నది మనిషి జాతి ఆరంభమైన రాతి యుగం నుంచి తీసుకోండి. రాతి యుగం నుంచి రాతి యుగ పనిముట్లు తయారు చేసింది లోహ యుగము. తర్వాత వచ్చిన ప్రతి చోట ప్రతి ఒక్కటి కూడా మనకు ఏ డెవలప్‌మెంట్ జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని బిల్డింగ్‌లు నిర్మించారు, ఎన్ని ఆకాశ హార్మ్యాలు నిర్మించారు, ఎన్ని విమానాలు నిర్మించారు, స్పేస్ స్టేషన్ నిర్మించారు, చంద్రుని దగ్గరికి వెళ్ళొచ్చారు. మరి అద్భుతమైన పరికరాలు కనుగొన్నారు. పెద్ద పెద్ద షిప్‌లు తయారు చేశారు. పెద్ద పెద్ద బాంబులు తయారు చేశారు. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? మనిషి. మనిషి తలుచుకుంటే చేయలేనిదంటూ లేదు. ఒకటి నిర్ణయం తీసుకోవాలి అండ్ నమ్మాలి. యెస్, నేను చేయగలను. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. ఉదయాన్నే లేవంగానే భగవంతునికి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత, యెస్ భగవంతుడా, నాకు ఈ రోజును ప్రసాదించావు. ఈ రోజు మంచిగా ఉండుగాక. నేను చేయగలను. నేను చేయగలను. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్ అని ఒక 10 సార్లు మనసులో అనుకోండి డియర్ లీడర్స్. ఖచ్చితంగా మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో విజయం సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు నమ్మకపోతే పక్కనోళ్ళు ఎలా నమ్ముతారండి? మీపై మీకే నమ్మకం లేకుంటే మీ పైన పక్కనోళ్ళకి ఎలా ఉంటుంది? మీ పక్కోళ్ళకి ఎలా ఉంటుంది నమ్మకం? కాబట్టి మొదట మన పైన మనకు నమ్మకం ఉండాలి. డియర్ లీడర్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ పాయింట్. రైట్ డౌన్. పదజాల వినియోగం. సరైన సమయంలో సరైన పదాలు వినియోగం. సరైన సమయంలో సరైన పదాల వినియోగం. మూడోసారి చెప్తున్నాను. సరైన సమయంలో సరైన పదాల వినియోగం. క్యూర్ సెల్ గురించి మీరు 5-10 నిమిషాలు కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 15 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత అరగంట ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆయన డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. చేసిన తర్వాత చివర్లో వాడితే వాడండి, లేకుంటే లేదు. పోయింది సీన్. ఏమన్నారు? వాడితే వాడండి, లేకుంటే లేదు. ఇటువంటి పదాలు వాడితే అతను వాడతాడా? వాడడు. ఏమని చెప్పాలి? అందరికీ డౌట్ ఉంటుంది. మీరేం డాక్టర్ కాదు గదా! మీరేం ఎంబీబీఎస్ చదువుకొనొచ్చారా? లేదంటే బీఫార్మసీ చేసుకొనొచ్చారా? అవును, ఫార్మకాలజీ ఇవన్నీ గూడా మీకు తెలియడానికి, మనకి పాథాలజీ తెలియడానికి, బాడీ గురించి ఇవన్నీ తెలియడానికి మీరు డాక్టర్ కాదు గదా! మరి మీరు పోయి చెప్తే అతను తీసుకోవాలనా? పదాలు జాగ్రత్తగా వాడాలి. మీరు వాడే పదాలు ఎంత జాగ్రత్తగా ఉంటే, అవతల వ్యక్తికి అంతటి నమ్మకాన్ని క్యూర్ సెల్ పైన కలగజేస్తాయి. లేదండి, నేను వాడాను, మా ఆవిడ వాడింది, మాకు చాలా బాగయింది. దీని తర్వాత నేనెంతో మందికిచ్చాను. వాళ్ళందరికి కూడా చాలా మంచిగా హెల్ప్ చేసింది. నాకైతే పూర్తి నమ్మకముందండి. ఇక్కడ మనం పేరు వాడతాను జంగయ్య గారిది. జంగయ్య గారు బాగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. జంగయ్య గారు, నాకైతే పూర్తిగా నమ్మకముందండి. మీరు వాడండి. మీకు బాగా హెల్ప్ చేస్తుందండి. నిజమండి. ఆల్రెడీ మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు గదా! ఎక్కడెక్కడెళ్లారు? ఓహ్! గ్లోబల్ హాస్పిటల్ ఎళ్లారా? ఓహ్! నిమ్స్ ఎళ్లారా? ఓహ్! అక్కడికెళ్లారా? మరి ఇన్ని ప్రయత్నాలు చేశారు గదా! దీన్ని వాడండి. నాకైతే నమ్మకముంది జంగయ్య గారు. మీరు క్యూర్ సెల్ వాడితే మీకు హెల్ప్ చేస్తుందని నాకైతే నమ్మకముంది. ఇలాగ మీరెప్పుడైతే ఇలాంటి పదాలు వాడతారో, అది పాజిటివ్ మైండ్ సెట్‌నిస్తాయి. పాజిటివ్‌గా మీకు సేల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది డియర్ లీడర్స్. మన పదాలు వాడే పదాలు, పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్.
బిజినెస్ పరంగాను అంతే. ప్రొడక్ట్ పరంగానే కాదు. బిజినెస్ పరంగాను అంతే. బిజినెస్ పరంగా కూడా ఎన్నో రకాల డౌట్‌లు చెప్తుంటారు, అడుగుతుంటారు, దెప్పి పొడుస్తుంటారు. అబ్బే! నిలబడదండి. మీరు ప్లాన్ అంతా చెప్పేసిన తర్వాత ఏమంటారు అవతల వ్యక్తి? అబ్బే! నిలబడదండి. నాకు 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందండి నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో. ఇదేం కొత్త కాదు. మేము చాలా చూసాం. నిలబడదండి. ఇలాగే చెప్తారులెండి. ప్రొడక్ట్ పనిచేస్తుందని అందరూ చెప్తారు. ఆ నిలబడదండి అన్న వ్యక్తిని మరి ఎలా మనం ఎదుర్కోవాలి? ఏం చెప్పాలి? ఆయన అన్నాడు గదా! ఆయన మాటలోనే దొరికిపోయాడు. 20 ఏళ్ల నుంచి ఎన్ని చూసాం, ఎన్ని చేసాం అని. సార్ చాలా సంతోషం సార్. మీరు చెప్పిన విషయం నాకు చాలా బాగా నచ్చింది. నిలబడదండి ఈ పదం అనేది చాలా బాగా నచ్చింది సార్ నాకు. ఎన్ని సార్ 20 ఏళ్ళా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నది? 25 ఏళ్ళు, 25 ఏళ్ళా? 25 ఇయర్సా? ఓహ్! 20 ఏళ్ల పైమాటే. ఓహ్! చాలా కంపెనీ‌లకు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా సార్? ఓహ్! చేసామండి దాదాపు. చాలా చేసాం. 10 చేసారా? 20 చేసారా? 30 చేసారా? 50 చేసారా? చెప్తారా ఆయన ఏదో ఒక నంబరు. అంటే అవన్నీ నిలబడలేదా అండి? మీరు అడగాల్సిన ప్రశ్న. అంటే ఇప్పుడు ఆ 50 కంపెనీలు నిలబడలేదా అండి? మరి నిలబడవని తెలిసి కూడా మీరప్పుడు జాయిన్ అయ్యి ఉన్నారా? మీరు జాయిన్ అయ్యే ముందు మీరు దానికి అంచనా వేయలేకపోయారా? 50 కంపెనీలు మారారే! మరి అవన్నీ నిలబడలేదా? జవాబుండదు. జవాబు ఉండదు. కాబట్టి అలాగని వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. సార్ ఏది నిలబడుతుందో, ఏది నిలబడదో మనకలా తెలిసి ఉంటే ఇన్నిన్నేసి కంపెనీలు మనం మారాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరము చేసేది ఒక ప్రయత్నమే. ప్రతి ఒక్కరము చేసేది ఒక ప్రయత్నమే. ఇక్కడ ఏదో మీరు లక్షలు, కోట్లు పెట్టడం లేదు. రూ. 5,800 ఒక ప్యాకేజ్ కొని, ఆ ప్యాకేజ్‌ను మీరు వాడి, ఇక్కడ రోజు రూ. 90,000 మ్యాచింగ్ ఇన్‌కమ్ సంపాదించే అవకాశం ఉంది. 45,00,00,000 మీరు రివార్డ్‌లు తీసుకునే అవకాశం ఉంది. టోటల్‌గా కలుపుకుంటే ఒక 100,00,00,000 పైమాటే మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. నిలబడితే. పాజిటివ్‌గా ఆలోచిస్తే. మరి 50 కంపెనీలు మారామన్నారు. 50 కంపెనీలు నిలబడలేదంటున్నారు. మరి ఇది నిలబడితే? మీ జీవితం మారుతుంది. మీరింతవరకు 50 కంపెనీల్లో ఎందుకు చేరారు మీరు? మీ జీవితాన్ని మార్చుకోవాలని, మీ కోరికలు తీర్చుకోవాలని, మీ కుటుంబ అవసరాలు తీర్చుకోవాలని. ఆల్రెడీ ఇంతమంది లయన్స్ టీమ్‌లో, లయన్స్ యూనివర్సిటీ ద్వారా ఇంతమంది సక్సెస్ సాధించి, ఇంతమంది విజయం సాధించగలిగినప్పుడు నేను మీరు ఎంతండి? ఒక ప్రయత్నం చేద్దాం రండి కలిసిమెలిసి మనం చేద్దాం అని చెప్పేసి మనం ఆహ్వానించినట్లయితే, అతని మైండ్ సెట్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. డియర్ లీడర్స్. కాబట్టి మనం వాడే పదాలు అవతలి వ్యక్తికి మనకు అద్భుతమైన ఇంపాక్ట్ అనేది కలుగజేస్తాయి. మరి ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గతంలో ఇప్పుడు నా బిజినెస్ ఎందుకు వేగంగా వెళ్ళడం లేదు? ఎందుకు స్లో అయింది? అన్న కారణాలను గుర్తించి, ఆ కారణాలను మార్పు చేసుకోవడం ద్వారా, ఆ కారణాల వల్ల ఏ కారణాల వల్ల అయితే స్లో అయిందో వాటిని మార్పు చేసుకోవడం ద్వారా, వాటిని ఇలా మన సరైన పద్ధతిలో మార్చుకోవడం ద్వారా మీ బిజినెస్‌లో అత్యంత వేగంగా మీరనుకున్న లక్ష్యాలకి చేరాలని, మీ బిజినెస్‌లో ఈ న్యూ యంగ్ బిజినెస్‌లో మీరు అత్యంత త్వరగా డైమండ్ అవ్వాలని, డైమండ్ అయిన తర్వాత క్రౌన్ అంబాసిడర్ వరకు మీ ప్రయాణం అత్యంత వేగంగా సాగాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మెంటార్, నా గురువు, నా దైవం, నా శ్రీ లయన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా ఈ సెషన్‌ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఓవర్ టు యూ హోస్ట్ గారు.